దొంగ సిలువుపై ఉండవు కాళ్ళు ఎక్కడతారు తర్వాత ఉన్నాయి. ఒక దొంగ సిలువుపై ఉండే అంత ఆలోచించాడంటే నీ రాజ్యం ఉన్నదంటగా యేసు, ఆ రాజ్యంలోని నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఆ రాజ్యాన్ని గురించిన విషయం మనకున్నదా? ఆ రాజ్యాన్ని గురించిన విషయం మనకుంటే ఒక స్త్రీని మనం ఏమనం, ఆ రాజ్యాన్ని గురించిన ఆలోచన మనకుంటే ఒక పురుషుని ఏమనం, ఆ రాజ్యాన్ని గురించిన ఆలోచన మనకుంటే ఈ లోకం కోసం మనం తిరగం, దేవుని కోసమే బ్రతుకుతాం. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికింది మనల్ని ఆయనలా బ్రతకటానికే. మన ఎవరి మార్గం? ఆయన మార్గమేనా? ఆయన నడకలోనే మనం నడిచేది. పౌలు గారు నడిచినా, స్టెఫెన్ గారు నడిచినా, ఎవరు నడిచినా ఆయన నడకేగా. మరి మనం కూడా ఆయన నడకలో నడవాలి కదా. ఈ భూమి మీద ఉండే ఈ ఆనందాలు, ఈ సంతోషాలు, ఈ తింటాం, ఇదంతా మామూలేనండి. మామూలే. మామూలంటే ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు 2019లో నేను విజయవాడ వెళ్ళినండి. 2019లో నుంచి 2025 వరకు కూడా చూస్తున్నా. కానీ 10 మందిని చూస్తున్నా విజయవాడ బస్ స్టాండ్ చుట్టుపక్కల. వాళ్ళకి ఏమీ లేవండి, వేసుకోవడానికి మొలకొక కొట్టు ఉంటుంది. అడుక్కొని అంటారా, అస్థిబిందరాల్లా ఉంటారండి. నేను ఆలోచించాను మొన్నే, వీళ్ళు బతుకుతున్నారు కదా, బతుకుతున్నారు కానీ పాపం నైట్ దోమలు గుట్టో ఏగలు గుట్టో బతుకుతున్నారు, కానీ వాళ్ళు అడుక్కొని తినే బతుకుతున్నారు. ఏం మోసాలు ఇట్లా. ఇప్పుడు ఒక ముద్దు పెడితే తింటున్నారు, ఎక్కడో పడుకున్నారంటే అంత దరిద్రపు బతుకు మమ్మల్ని బతకమంటే బతకమని కాదని అర్థం. ఒక వ్యక్తి భూమి మీద బతుకుతాడు. ఇప్పుడు లాజరు గారిని ఎందుకు చూపించిండంటే మనకి, నువ్వు చక్కగా పరలోకంలోనికి వెళ్ళాలంటే ఆయనకి ఎంతవరకు ఏలు కొన తడి నేలకు మీద పెట్టమంటుందంటే ఆయన ఎంత దాహంతో ఉందో మీరు ఆలోచించండి. ఆ దాహం ఇప్పుడు వరకు ఆరలా అంటే దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, మనకు అన్నం ఉన్నా, అన్నం లేకపోయినా, ఆస్తి ఉన్నా, ఆస్తి లేకపోయినా, తిన్నా తినకపోయినా మనం దేని గురించి ఆలోచించాలి? దేవుని రాజ్యం గురించి ఆలోచించాలి. ఒక వ్యక్తి ఈరోజు మరణిస్తున్నాడు, రేపు కనపడట్లా. మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆలోచించండి. ఆలోచించట్లే ఎవరు? ఏముందిలే సోదరుడు పర్వాలేదు, ఏమి లేదు, ఉన్న 4 రోజులు శుభ్రంగా తినండాయా అంటాడు. ఓకే, ఆయన చెప్పినట్టే పర్లోకం లేదు అనుకుందాం. లోకంలో బతికేవాడి జీవితం ఎలా ఉంటుంది చూడండి మీరు. పర్లోకం లేదండి. లోకంలో ఉండే పురుషుడు ఎలా ఉండడు? దేవుని భయం ఉండదు, ఒక పిల్లల యందు భయభక్తులు ఉండదు, ఒక భార్యనే బాగా చూసుకోడు. మనకు అలా కనపడతారు అంటే వాళ్ళు చాలా బాగుంటారంటారు. భార్య లోపల దేవేత్త ఉంటుంది. యాడికి వెళ్ళు, ఏంటి, ఎక్కడున్నావు ఆలోచించుకోవడం. ఇదంతా మనం చెప్పకూడదు.